హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వర్షిని. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను సింపుల్గా టేస్టీగా పప్పు పాలకూర నా స్టైల్లో చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే ఇంకెందుకండి లేటు, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అయితే మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ఫస్ట్ అయితే నేను పాలకూర కట్టల్ని ఒక 5 వరకు తీసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కందిపప్పుని వాష్ చేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఇందులోని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కొంచెం పసుపు వేసుకున్నాక ఈ పాలకూరని కట్ చేసుకొని వాటర్లోని ఎంత కడిగితే అంత మంచిదండి. ఎందుకంటే ఇసుక ఉంటుంది. చూసారు కదా, ఇలాగా జాడిస్తూ కడుక్కోవాలన్నమాట. కడుక్కొని బాగా పిండేసుకొని ఈ పప్పు మీద ఇలాగా పరుచుకోవాలన్నమాట. అంటే గుచ్చుగా వేసుకోకూడదు. అంటే ఇలా పాలకూరని ఇలాగా ముద్దలాగా వేయకూడదు. ఇలా పప్పు మీద పరుచుకుంటే కనుక ఈ పాలకూరలో ఉన్న టేస్ట్ పప్పుకు పట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఉడికినప్పుడు. అలాగే రాళ్ళుప్పు తగినంత వేసుకొని నేను ఒక 1 గ్లాస్ వాటరే తీసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ పాలకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ అయితే రానిచ్చాను. 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను నేను. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసాయి. 3 విజిల్స్ వచ్చేసాక పప్పు పాలకూర అయితే ఎలాగుందో చూపిస్తాను చూడండి. మనం 1 గ్లాస్ వాటర్ వేసాం కదా, కానీ చూసారా పప్పు పాలకూర ఇంకా జ్యూసీగా మామూలుగా వాటరీలాగే ఉంది. సో ఇలాగా మెత్తగా కుక్ అయిపోయాక ఇందులోని 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇలా కారం వేసుకొని బాగా కలుపుకుంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని ఒక 2 మినిట్స్ ఉడికించుకొని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే కారం పప్పులో కలిసి ఉడకాలి కదా. సో ఉడికించేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే పోపుకి నేను శనగ నూనె అయితే తీసుకున్నాను. శనగ నూనె చాలా బాగుంటుంది. ఇందులోని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలండి. ఎలా వేపుకోవాలంటే దోరగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ శనగ నూనెలో పోపు వేసినప్పుడు కూడా స్మెల్ చాలా బాగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఇది కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఈ పప్పు పాలకూర పక్కన పెట్టుకున్నాం కదా, ఇది ఒక్కసారి కలిపేసుకొని ఈ పోపులోని వేసేసుకోవాలన్నమాట. వేసుకున్నప్పుడు స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకేముందండి, పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. Until then, thanks for watching. మళ్ళీ వీడియోస్తో మళ్ళీ మీట్ అవుదాం.